జగదరక్షకుడును పావనమూర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఈ రెండో దినపు బైబిల్ తరగతులకు మనం చేరి రాగా ప్రభు మనకిచ్చిన ఏర్పాట్లను బట్టి సదుపాయాన్ని బట్టి ఎంత సంతోషిస్తూ ప్రారంభంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు కృప చేత వాతావరణం అంతా చల్లపరిచి ప్రభు దేవుని వాక్యం చుట్టూ మనం చేరి రావడానికి ఇలాంటి ఏర్పాట్లు అనుగ్రహించినందుకై మరొక నూతన దినాన్ని ప్రభు ఇచ్చినందుకై ఎంతో ఘనపరుస్తున్నాం. ఇవి బైబిల్ తరగతులు కనుక దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ఎక్కువ సమయాలు మనకు లేకపోయినా ఉన్న సమయంలో మరి క్రమంగా నేర్చుకోవడానికి ప్రభు మనకి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ దినాల్లో క్రొత్త నిబంధనలో గలతీలకు రాయబడిన పత్రికలో నుంచి మనం గత దినంలో దీని ఉపోద్ఘాతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గలతీయ ప్రాంతం అంటే ఏంటో, గలతీయలో ప్రభువు సంఘం ఎలా ఏర్పడిందో, గలతీయ పత్రిక ఎందుకు రాయబడిందో దాని అంశాన్ని గురించి ప్రారంభ అధ్యయనంలో తరగతిలో మనం చూస్తూ వచ్చాం. తరువాత మొదటి అధ్యాయంలో సువార్తకు భిన్నమైన సువార్తకున్న ఆ పోరాటం, సువార్త అంటే ఏంటో, భిన్నమైన సువార్త ఏంటో, దాని వలన ప్రభావం ఎలాగున్నదో, సువార్త ద్వారా పౌలు ఏ విధంగా రక్షించబడ్డాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఉదయకాలం మన ధ్యానం కొరకై చూడండి, మధ్యాహ్నం ఈ పత్రిక అంతా కూడా సంపూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోంచి గలతీలకు రాయబడిన పత్రికలోంచి కొన్ని వచనాలు, ప్రాముఖ్యమైన వచనాలు మనం చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఆ వచనాలు మనం నోట్ చేసుకుందాం. గలతీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మను భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. 5వ అధ్యాయం వచనం 11. 5వ అధ్యాయం వచనం 11. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా, ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడును కదా. అదే 5వ అధ్యాయం 23, 24 వచనాలు కలిసి ఉన్నాయి. ఇట్టివాడికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ప్రార్థన చేద్దాం. ప్రభు సాయం కొరకై. కృపలిగిన మా ప్రియ ప్రభువా, మహాఘనుడు మా దేవానికి స్తోత్రములు. మరొక నూతన దినాన్ని మాకు అనుగురించి ఇదిగో చక్కని నీ నామ సంకీర్తనలు పాడటానికి మీరు చేసిన సహాయం కొరకై స్తుతిస్తున్నాం. మరెంతైనా పూజనీయుడవు, కీర్తనీయుడవు. ఇదిగో నీ వాక్యం చదువుకున్నాము, సహాయం చేయండి ప్రభువా. నీ పాద సన్నిధిలో కూర్చున్నాం. నీ బోధ, నీ మాట విని నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని ఇదిగో నిలబడిన మీ దాసుని జ్ఞాపకం తీసుకోనండి. మీరు మమ్మల్ని దర్శించి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, అపొస్తలుడైన పౌలు ఆయన క్రొత్త నిబంధన గ్రంథంలో పత్రికలు సుమారుగా 14 పత్రికలు ఆయన అందించాడు. ప్రతి పత్రికలో కూడా దాదాపుగా ఆయన 2 ప్రధానమైన అంశాలు ఆయన జ్ఞాపకం చేస్తాడు.
ముందు బోధ చెప్తాడు, ఆ తర్వాత ఎలా బ్రతకాలో చెప్తాడు. ఫస్ట్లీ డాక్ట్రిన్, ఆ తర్వాత డ్యూటీ. ఏది మనం వింటామో, ఏది మనం నమ్ముతామో ఆ ప్రకారముగా బ్రతకాలి, ప్రవర్తించాలి అని సమతుల్యమైన బోధ అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు. మన సమస్య ఏంటంటే బోధలో సమస్య కాదు. ఏం సమస్య? చాలాసార్లు ఆ ప్రకారము నడిచే ప్రవర్తనే సమస్య. కానీ గలతీయ ప్రాంతంలో బ్రతుకుని గురించి మాత్రమే కాదు కానీ బోధలో కూడా సమస్య వచ్చింది అక్కడ. అందుకే ఆ బోధను కూడా సరిచేయడానికి పౌలు చాలా క్షుణ్ణంగా వ్రాసుకుంటూ వచ్చాడు. అందుకే ముఖ్యంగా గలతీయ ప్రాంతంలో పునాది మీద కట్టబడే పని గురించి కాదు, పునాదికే దెబ్బ తగిలింది. కొరింథీయులకు ఏం రాశాడు అపోస్తలుడైన పౌలు? ఇదిగో పునాది మీద మీరు ఎలా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కర్ర, గడ్డి, కొయ్యకాలు, వెండి, బంగారము, వెలగలరాళ్ళు ఎలాగుందో ఆ దినమున ఆయన తేటపరుస్తాడు, అగ్నియే తేటపరుస్తుంది అని ప్రభు ఆ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. పునాది మీద మన పని ఎలా ఉందో జాగ్రత్త పడాలి. కానీ గలతీ పత్రిక సారాంశం పునాదికే దెబ్బ తగిలింది. రక్షణ అంశానికే దుర్బోధకులు వచ్చి దాడి చేశారు, దాన్ని చెరిపివేశారు, కలవరపరిచారు. అందుకే వారికి రాస్తున్న అపోస్తలుడైన పౌలు ఆ దుర్బోధకులు వచ్చి మీరు ప్రభువుని నమ్ముకున్నారా? మంచిదే. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారా? సంతోషమే. కానీ ఇంకా ఉంది, మీరేదో చేయాలి, మీరేదో చేస్తేనే అప్పుడు సంపూర్ణమయ్యేదని వారి మనస్సులలో రకరకాల వాడితో కలవరపరిచారు, వారిని తొందర పెట్టారు, వారిని బలవంతం చేశారని కూడా రాయబడింది. అందుకే ఈ దుర్బోధకుల యొక్క ప్రమేయాలు, వారి పనులు ఎలా ఉంటాయంటే బలవంతంగా రుద్దుతారు, వారు బరువులు ఎక్కువ చేస్తారని ప్రభువు కూడా చెప్పాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. ఈ శాస్త్రులు పరిచయం ఏం చేస్తారంట? మోయలేని బరువులు వారి మీద మోపుతారు అన్నాడు ఆయన కదా. అయితే అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతంలో అందుకే తెలుసుకున్న వెంటనే బోధకే దెబ్బ తగిలింది, పునాదికే ప్రమాదమైంది. అందుకే అతను ఈ 6 అధ్యాయాల్లో చాలా విశేషమైన క్షుణ్ణమైన బోధ మనకు అందించాడు. అందుకే మొదటి 2 అధ్యాయాల్లో తన జీవిత సాక్ష్యాన్ని చెప్పాడు. ఇదిగో వినండి, ఆ సువార్త క్రీస్తు సువార్త, నేను మీకు ప్రకటించిన సువార్త, నేను వచ్చి ప్రకటించగా మీరు అంగీకరించిన సువార్త. ఆ సువార్తనే నేను విశ్వాసం ఉంచాను. ఆ సువార్త ద్వారానే నా జీవితం ఒకప్పుడు ఎలాంటిదో తెలుసు మీకు. కానీ ప్రభు యొక్క ప్రణాళికలో ఆయన నన్ను ఆకర్షించాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, పిలిచాడు, నన్ను ఆయన ప్రకటింపచేశాడు. అయితే ఆ సువార్త ద్వారానే నేను రక్షించబడ్డాను కదా, ఎంత గొప్ప మార్పు నా జీవితంలో వచ్చింది అంటూ మొదటి 2 అధ్యాయాల్లో తన జీవితాన్ని గురించిన సాక్ష్యం చెప్పాడు. కానీ 3-4 అధ్యాయాల్లో ఏమి చెప్పాలనుకున్న సత్యాన్ని చెప్పాడు, అదే సువార్త సత్యం. అయితే చివరి 5-6 అధ్యాయాల్లో స్వాతంత్ర్యాన్ని గురించి చెప్పాడు. ఎవరు సత్యాన్ని నమ్ముతారో ఆ సత్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. అందుకే ఈ పత్రిక అంతటిలో ఆ ప్రాంతంలో స్వార్థను గురించిన ఒక పోరాటం, సమరాన్ని గురించి పౌలు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు. అందుకే ప్రతి అధ్యాయంలో జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఒక్కసారి అలా జ్ఞాపం చేసి అసలు విషయంలోకి మనం వెళదాం. మొదటి అధ్యాయంలో స్వార్థకు భిన్నమైన స్వార్థకున్న పోరాటం జ్ఞాపం చేశాడు. 2వ అధ్యాయంలో కృపకు ధర్మశాస్త్రానికి మధ్య ఆ పోరాటం గురించి జ్ఞాపం చేశాడు. 3వ అధ్యాయంలో విశ్వాసానికి ధర్మశాస్త్రానికి ఉన్న ప్రమేయాన్ని, ఆ పోరాటం సమరాన్ని జ్ఞాపం చేశాడు. 4వ అధ్యాయంలో కుమారులకు దాసులకు జాగ్రత్త, కుమారులు ఎవరో, దాసత్వం అంటే ఏంటో మీరు ఎరగండి, ఆ తేడా ఏంటో తెలుసుకోండి అన్నాడు. 5వ అధ్యాయంలో ఆత్మకు శరీరమునకు మధ్య విరోధం ఉన్నది, పోరాటం ఉన్నది, మీరు ఆత్మచేత జయించాలి అన్నాడు. అయితే 6వ అధ్యాయంలో సిలువకు సున్నతికి మధ్య పోరాటం గురించి చెప్పాడు. ఈ పత్రికలో 2 వ్యక్తులు మనకు ప్రస్తావించబడ్డారు. మీరు గుర్తించారో లేదు కానీ పాత నిబంధనలో అబ్రహాముకున్న 2 కుమారులు ఎవరు వారు? ఇష్మాయేలు, ఇసాకు. ఇష్మాయేలు శరీరానికి గుర్తు, ఆత్మకు సంబంధించిన వాడు ఇసాకు. ఆత్మను బట్టి, వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడెవరు? ఇసాకు. శరీరాన్ని బట్టి పుట్టినవాడెవరు? ఇష్మాయేలు. అందుకే గలతీ పత్రికను చెప్పుకోవాలి 2 వ్యక్తుల పేర్లు అంటే 2 పేర్లు. ఎవరు? ఇష్మాయేలు, ఇసాకు మధ్య పోరాటం.
ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించాడు. అదే జరిగింది ఇక్కడ. దుర్బోధకులు శరీరాన్ని బట్టి వచ్చి ఇదిగో దేవుని విశ్వాసం ఉంచిన ఆయన బిడ్డలను వారు బలవంతం చేశారు, పరిహసిస్తున్నారు, రకరకాల వాటితో వారిని బలవంతం చేస్తున్నారు. అందుకే వారు సున్నతి పొందాలని వారిని బలవంతం పెడుతున్నారు. అందుకే ఈ పత్రికలో శరీర సంబంధమైన సున్నతి ఆచారాలను గురించి, అదే సమయంలో సిలువ అనే ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి పౌలు ఈ పత్రికలో మనకు వివరించడం చాలా విశేషమైంది. అందుకే నేను ప్రారంభంలో జ్ఞాపం చేసుకుంటూ వచ్చాను, దీనిలో సిలువ అనే అంశం ఎక్కువగా ప్రస్తావించబడింది. అందుకే దీన్ని సిలువ పత్రిక అన్నారు, ద ఎపిసల్ ఆఫ్ క్రూసిఫిక్షన్. దీనిలో సిలువ అనే పదం 7 లేక 8 సార్లు ప్రస్తావించబడింది. మనం చదువుకున్నాం అన్ని వచనాలు, మీరు నోట్ చేసుకున్నారో లేదు కానీ ఆ వచనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన అనుభవం ఆ మాట సిలువ అనే అంశం. కానీ సున్నతి అనే మాట 12 సార్లు వాడాడు పౌలు ఈ పత్రికలో. అంటే ఈ రెండింటి మధ్య ఎలాంటి పోరాటం ఉందో, ఆ తేడా విరోధం ఉందో పౌలు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు. సిలువ ఆత్మరక్షణకు సంబంధించింది, సున్నతి ఆచరణకు సంబంధించింది. సిలువ అందరికి సంబంధించింది, సున్నతి ఇశ్రాయేలులకు మాత్రమే చెందింది. సిలువ క్రొత్త నిబంధన, కానీ సున్నతి పాత నిబంధన. సిలువ ఆత్మకు సంబంధించినది, రేపేది. అయితే సున్నతి శరీరానికి సంబంధించినది. సిలువ కృపచేత రక్షించబడతావని చెప్పేది, కానీ సున్నతి నీ కృషి, నీ కార్యాలు, క్రియలు ఏదో చేయాల అని చెప్పేది. సిలువ ముగించబడిన కార్యం, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైందన్నాడు ప్రభువారు. కానీ సున్నతి ఏదో నువ్వు చేయాలా, కలపాలి, ఎడిషన్. ఈ పత్రికలో నుంచి మనం నేర్చుకునే 2 ప్రధానమైన భావాలతో ఉపయోగించబడింది. సిలువ వేయుట అంటే, క్రూసిఫిక్షన్ అంటే అర్థం, ప్రధానమైన భావం ఏంటంటే అసహ్యానికి అప్పగించడం, హేళనకు అప్పగించడం కదా. అందుకే దాన్ని ఈ పత్రికలో 2 కోణాల్లో ఉపయోగించబడింది. ఒకటి క్రీస్తు సిలువ, రెండోది క్రైస్తవుని సిలువ. పత్రికల్లో మనం చూస్తాం, సువార్తల్లో మనం చూస్తాం. యేసుప్రభువు వారు చాలాసార్లు ఆయన చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింప గోరినేళ్ళ తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను. ఎవరు సిలువ? అది ప్రభు సిలువ కాదు, అది ఎవరు సిలువ? క్రైస్తవుని సిలువ. క్రీస్తు సిలువ వేరు, క్రైస్తవుని సిలువ వేరు. అది ప్రభు స్వార్థలో అని చెప్పాడు. గలతీ పత్రికలో కూడా పౌలు 2 ప్రధానమైన మాటలు భావంతో జ్ఞాపం చేస్తూ, ఇదిగో క్రీస్తు సిలువ వేయబడ్డాడు, అది వాస్తవమే, కానీ మనము కూడా మన జీవితంలో మరికొన్ని వాటికి సిలువ వేయాలి అనే భావంతో వారికి జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు. సిలువ అనేటువంటి అంశంలో సిలువను మెడలో వేసుకోవడం కాదు, సిలువను ధరించడం గురించి కాదు, ఆత్మీయ కోణంలో ఈ పత్రికలో ఉదయకాలం మనం 7 రకాల సిలువ అనుభవాలు జ్ఞాపం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. త్వరగా మనం ముందుకెళ్దాం. చూడండి, నెంబర్ 1 మొట్టమొదటిగా చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయము 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసు క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. చూసారా, ఇది క్రీస్తు సిలువ. మొట్టమొదటిది ఏంటి? ఇది క్రీస్తు సిలువ. ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? నేను మీ యొద్దకు వచ్చినప్పుడు సిలువ వేయబడిన వాడినట్టుగా క్రీస్తును ప్రదర్శించబడిను కదా. అంటే పౌలు మొదటి సువార్త యాత్రలో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు సువార్త, ఏ సువార్త? అది సిలువ వేయబడిన సువార్త. క్రిస్మస్ క్రీస్తు కాదు, బాలయేసును కాదు అక్కడ చెప్పింది, ఇంకా రకరకాల సందేశాలు కాదు. పౌలు జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో ఉన్న సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికింది? కలువడి సిలువలో దొరికింది. అందుకే ఆ గలతీయ ప్రాంతాలకు వెళ్ళిన పౌలు సిలువ వేయబడిన క్రీస్తును స్పష్టంగా బోధించాడు. ఇంగ్లీష్లో చెప్పాడు, హి వాజ్ స్క్రీన్డ్. యేసు ప్రభు వారి యొక్క సిలువను సందేశం ద్వారా, ప్రసంగం ద్వారా ప్రదర్శించాడు క్రీస్తును. ఆ దృశ్యాన్ని విన్న గలతీయ ప్రాంతంలో ఉన్న అనేకులు, వారు హృదయాలు కదిలించబడ్డాయి, రక్షించబడ్డారు. అందుకే 1:4 ఏమంటాడు? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు.
హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్, తనకు తానే అప్పగించుకున్నాడు ఆయనని. క్రీస్తు శిలువను గురించి పౌలు చాలా స్పష్టంగా అక్కడ బోధించాడు. ఆయన మన పాపముల నిమిత్తం అన్నప్పుడు వారి హృదయాలు కదిలించబడ్డాయి, వారు మార్చబడ్డారు, రక్షించబడ్డారు. ఇది క్రీస్తు శిలువ. శిలువ అనే అంశంలో, క్రీస్తు శిలువ అనే దాంట్లో 3 ప్రధానమైన భావాలు ఉన్నాయి. ఒకటి, క్రీస్తు శిలువను చూస్తే సహజంగా చాలామందికి అర్థం చేసుకునే దానికంటే అపార్థం ఎక్కువ చేసుకున్నారు. ఏంటో తెలుసా? యేసు ప్రభు శిలువలో చనిపోయాడు అంటే ఆయన ఓడిపోయాడా, చేతగానివాడా, ఏం చేయలేనివాడా? ఒక ఆయన ఈ మధ్యనే 3 మేకులు కూడా తీసుకోలేనివాడు దేవుడు ఎలా అవుతాడండి? రకరకాల అపార్థమైన అనుభవాలు వినండి. అందుకే నిన్నటి దిన కూడా జ్ఞాపం చేశాను, యేసు ప్రభువారు ఆయన అప్పగించుకుంటే పట్టుకున్నారా, లేక వారు పట్టుకున్నారా ఆయన్ని? ఆయన తన్ను తాను, పత్రికల్లో చాలాసార్లు ఆ మాట చూస్తాం, తన్ను తానే అప్పగించుకొనెను. హీ హిమ్సెల్ఫ్ కమిటెడ్ టు దెమ్. వారికి అప్పగించుకున్నాడు ఆ ప్రభు. గెత్సేమనే తోటలో వారు పట్టుకోవడానికి వెళ్ళారు, 100 మంది వెళ్ళారు. కానీ యేసుప్రభు వారు అడిగాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే వారు మేము నిజమైన యేసును వెతుకుతున్నామన్నారు. కానీ ప్రభు అన్నాడు వెంటనే నేనే అన్నాడు. వారు వెనక్కి తగ్గి పడిపోయారు నేల మీద. కానీ ప్రభు తన్ను తాను అప్పగించుకొని చివరిలో మరలా అడిగాడు ప్రశ్న, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే మేము నిజమైన యేసుని వెతుకుతున్నామంటే వీరిని పోనివ్వండి, నన్ను పట్టుకోండి అని ప్రభు అప్పగించుకున్నాడు. ఆయన హూ కెన్ డేర్ టు క్యాచ్ హిమ్? ఎవరైనా పట్టుకోగలరు? ఆయన తను తానే అప్పగించుకున్నాడు ఆయన. అంటే కలువరి శిలువ దృశ్యం, యేసు ప్రభు వారి శిలువ ఏం చూపిస్తుందంటే, నెంబర్ 1, ఇట్ షోస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ దాగి ఉంది అక్కడ. నీవు నేను రక్షించబడాలని మనల్ని ప్రేమించిన ప్రభువారు ఆయన మన కోసమే తను తాను అప్పగించుకున్నాడు. దీన్నే క్రీస్తు శిలువలో ఉన్న సందేశం ఏంటంటే అది ప్రేమను. వినండి, దేవుని ప్రేమ సంపూర్ణంగా ప్రదర్శించబడిన స్థలం ఎక్కడ? కలువరి శిలువ. ద హోల్ లవ్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఓన్లీ ఎట్ క్రాస్. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, తన ప్రియ కుమారుని అనుగ్రహించాడు. శిలువలో, క్రీస్తు శిలువ దగ్గర దేవుని ప్రేమ ఎందుకు దాగి ఉందో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, క్రీస్తు శిలువ దగ్గర ప్రభావము కూడా కనబడుతుంది. ప్రేమ, ప్రభావము. నిన్న కాలంలో జ్ఞాపం చేస్తూ వచ్చాను, యేసు ప్రభువారు నేను పైకెత్తబడినలా అందరినీ ఆకర్షించుకుంటాను అన్నాడు. వారిలో యేసు ప్రభువారు సాక్షాత్ శిలువ సందర్భంలోనే కురేనీయుడైన సీమోను, శిలువలో 2వ దొంగ, శతాధిపతి ప్రభావితులయ్యారు. ఆయన చేతగాని వాడు కాదు. కలువరి శిలువ చేత వారు తాకబడ్డారు, వారు కదిలించబడ్డారు, వారి హృదయాలు మార్చబడ్డాయి, ప్రభువుని ఆకర్షించారు వారు. అందుకే అందరిని, అంటే ప్రపంచాన్ని చూపించే 3 ప్రతినిధులుగా ఉన్న, ఒక అతను ఆఫ్రికన్, ఒక అతను ఆసియన్, ఒక ఆయన యూరోపియన్, 3 కదిలించబడ్డారు, ప్రభువుని నమ్ముకున్నారు. క్రీస్తు శిలువలో ప్రభావం కనబడింది. 3వది, క్రీస్తు శిలువలో ప్రణాళిక కూడా ఉన్నది. దెర్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఏంటా ప్రణాళిక? ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందాలి. నీవు నేను ప్రతివాడును నశింపకూడదు. అందుకే ఆయన మరణించవలసి వచ్చింది. క్రీస్తు శిలువ మన కొరకై, నా కొరకై. అందుకే పౌలు ఇదే పత్రికలో 2 సార్లు ప్రభు ఏ విధంగా అప్పగించుకున్నాడనే సంగతి రాస్తూ 1వ అధ్యాయం 4వ వచనంలోనేమో మన పాపల నిమిత్తం అప్పగించుకున్నాడు అన్నాడు, 1:4. కానీ 2:20లో చివరిలో చూడండి, నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మన పాపల నిమిత్తం అప్పగించుకున్నాడు. కానీ 2వ అధ్యాయంలో ఆయన నా కొరకు, పర్సనల్లీ ఫర్ మీ. ఇదే నీ పట్ల, నా పట్ల ఆయనకున్న ప్రణాళిక. ఇది గలతీ పత్రికలో మొట్టమొదటగా క్రీస్తు శిలువ. నెంబర్ 2, 2వ చూడండి త్వరగా. 2వది చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరైనా. 2వ అధ్యాయము వచనం 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి
నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఈ వచనం ప్రారంభంలో చెప్పాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దీన్ని క్రీస్తుతో సిలువ. నెంబర్ 1 క్రీస్తు సిలువ. రెండోది క్రీస్తుతో సిలువ. ఇప్పటి వరకు పౌలు క్రీస్తు సిలువ వైపు చూశాడు. ఇప్పుడు వెంటనే దృశ్యం మార్చాడు. అయ్యో ప్రభువా, నేను కూడా నీతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. ఇది క్రీస్తుతో సిలువ. తన అతిశయానికి, తనకున్నటువంటి పరిస్థితులు జ్ఞాపం చేస్తుంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే, ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను సిలువ వేయబడ్డాను అంటే నేను అనే అహం, గర్వం, అతిశయం, దీనికి ఏం కావాలి? సిలువ వేయాలి. ఈరోజు కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ వచ్చే ప్రతి సమస్య కారణం ఏంటి? నేను అనే పదం. ఏంటి? నేను. కుటుంబంలో కూడా నేను అన్నారంటే సమస్యే, నేనే అన్నారంటే ఇంకా సమస్యే. దావీదు పరిపాలిస్తున్న కాలంలో కూడా అక్కడ జరిగినటువంటి ప్రధానమైన సమస్య, అక్కడ దావీదు తన కుమారుని పట్ల అప్పగించి ఆయన పారిపోవాల్సి వచ్చిందంటే ప్రధానమైన కారణం. ఒక ఉదాహరణ చూద్దాం, చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారు, చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. ఇదైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తనతో పరిగెత్తుడికై 50 మంది బంటులను ఏర్పరచుకొనాను. చాలు. ఇప్పుడు 3వ వచనం చదవండి, 3-4 వచనాలు. అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దాన్ని విచారించుటకై నియమించబడిన వాడు రాజునొద్ద ఒకడును. వినండి అయ్యా, అంటే ఆ రాజ్యం యొక్క ఎదురులో ఆ ముఖదూరంలో కూర్చొని అబ్షాలోము అంటాడు, వచ్చిపోయే వాళ్ళందరూ ఏమంటా అంటే, ఇదిగయ్యా నీ వ్యాజ్యం బాగానే ఉంది, నీ సమస్య బాగానే ఉంది, కానీ తీర్చేవాడు ఎవరు? అంత సమర్థ గలవాడు ఎవరున్నారు అంటే వాళ్ళే ఉంటారు, అవునయ్యా రాజ్యంలో నా సమస్యను తీర్చేవాడు ఎవడు లేడు అనగలనే. ఈయనేం సమాధానం చెప్తా చెప్పండి. 4వ వచనం ఎలా ప్రారంభించాడు? నేను ఈ దేశమునకు న్యాయాధిపతినే ఉండుట. ఇది సమస్య తీసుకొచ్చి పెట్టింది రాజ్యానికి. ఏంటి? నీ సమస్య బాగానే ఉంది, నీ విచారం బాగానే ఉంది, నీదంతా బాగానే ఉంది, కానీ తీర్చే సమర్థుడు ఎవరు? ఇదిగో నేనుంటే బాగుండిద్ది కదా అన్నాడు. ఏమైంది? దావీదు అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. రాజ్యంలో సమస్య కారణం నేను అనే పదం. ఇంకా అబ్షాలోము నేను అన్నాడు కాబట్టి అంతవరకు వచ్చిన సమస్య. ఇంకొక ఆయన ఇంకొద్దిగా మీరి ఏమన్నాడు చూడండి. అక్కడే రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం వచనం 5. మొదటి అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం వచనం 5 చదువుతున్నారు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై ఏమనుకున్నాడు ఈయన? నేనే రాజు నగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుడికి 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాను. సేమ్ మోడల్ అన్నమాట. ఆయన ఏమన్నాడంటే నేనుంటే మంచిది కదా అన్నాడు. సమస్య వచ్చింది. కానీ ఈయనేమన్నాడు? నేను అనలేనా? ఏమన్నాడు? కొద్దిగా ఎక్స్ట్రీమ్గా నేనే అన్నాడు ఆయన. అక్కడ పదం కూడా రాసింది. దాంట్లో ఏముందంట? అదోనియా గర్వించిన వాడై. ఏముంది దాంట్లో? నేనే అనే దాంట్లో గర్వం ఉన్నది. ద ఫుల్ ఆఫ్, చూసారా, ప్రైడ్నెస్. నేనే అన్నాడు. అక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది. వృద్ధాప్యంలో ఉన్న దావీదు, రాజ్యంలో కలవరం, ఎవరు అనేది, నాయకుడు ఎవరు అనేది. కానీ అదోనియా లేచాడు, గర్వించాడు, నేనే రాజు అనుకున్నాడు. తను సొంతంగానే అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఎంత సమస్య వచ్చింది. అందుకని ఉదయకాలం మనకు జ్ఞాపకం తీసుకోవాల్సింది, క్రీస్తుతో సిలువ అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగా మనకున్న ఆ అతిశయం, ఆ గర్వం, అహం ఏం చేయాలి? మనం సిలువ వేయాలి. అందుకని చాలాసార్లు ఈ టైప్ రైటర్ నేర్చుకునే వాళ్ళు బాగా తెలిసి ఉంటుంది. టైప్ రైటర్ దాంట్లో ఎక్కువగా ఐ అనే అక్షరం తొందరగా అరిగిపోద్దంట. ఎందుకు?
బాగా ఉపయోగిస్తే ఏమైద్ది? అరిగిపోక. అప్పుడు ఆయన టైప్ రైటర్ ఓనర్ ఏం చేస్తాడంటే దాన్ని పీకేసి ఇంకోటి సెట్ చేస్తాడు. ఎందుకు? ఎక్కువ ఉపయోగిస్తే అరిగిపోతే తీసేస్తాడు ఆయన, అంతే. నేను 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 అన్నామా సమస్య మనకే. అందుకే పౌలు అంటాడు, అయ్యా ప్రభువా, అందుకే అసలు గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రధానమైన అంశం కూడా అదే, నేను అనేది. సెల్ఫీ. ఈరోజు ప్రపంచం ఏ ప్రపంచం? సెల్ఫీ ప్రపంచం. నేను అనేది దానికే ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ మనకు మనంగా వేయబట్టం అనేది, ప్రభువుకి అప్పగించుకోవడం అనేది. గాంధీజీ మహాత్ముడు అన్నారు, దేశం కోసం ఎవరైనా డూ ఆర్ డై అన్నాడు. కానీ మన ప్రభు ఏమంటాడు తెలుసా? డై ఆర్ డూ అంటాడు. ముందేం కావాలంట? ముందేం కావాలి? మనం చస్తే కానీ ప్రభు కోసం జీవించాం. కానీ వాళ్ళది వేరు, ప్రభు ఆ దేశం కోసం దేనికోసమో చేయన్నారు. కానీ మన ప్రభు నీవు దేవుని కోసం చేయాలంటే, జీవించాలంటే ముందేం కావాలి? చావాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి, అప్పుడే ఆయన కోసం. ఏమన్నాడు చూడండి అక్కడే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, నాట్ ఐ, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అంటే నేను కాదు అన్నప్పుడే ఎవరు కనబడతారు? క్రీస్తు కనబడతాడు. బాప్తిస్మం యోహాను అడుగుతానికి వచ్చారు వాళ్ళు, ఏమయ్యా ఎవరి అధికారం బట్టి చేస్తున్నావు? నువ్వు ఏలియావా, నువ్వు క్రీస్తువా అన్నారు. వాళ్ళు అడుగుతూ వచ్చారంటే అతని జీవితంలో ఎవరు కనబడ్డారు? వారి కార్యాలు కనబడ్డాయి, క్రీస్తు కార్యాలు. ఏలియా ప్రవక్తల వంటి, క్రీస్తు వంటి జీవితం అతనిలో కనబడ్డాయి. ఎప్పుడైతే నేను అనేది మనకు సిలువేయబడతామో, దాన్ని తీసివేస్తామో, చంపివేస్తామో, అప్పుడే ఆయన కనబడతాడు. అందుకే నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. చాలాసార్లు మన పాత పురుషుడు ఎక్కువ కనబడుతుంటాడు కదా, ఓల్డ్ మ్యాన్. కానీ పౌలు అంటున్నాడు ఇక్కడ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నెంబర్ 2, క్రీస్తుతో సిలువ. నెంబర్ 3, 3 చూడండి, అదే 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయము వచనం 11. 5వ అధ్యాయము వచనం 11. సహోదరులారా, సున్నతి పొందవలని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల, ఇప్పటికి నీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా అన్నాడు ఆయన. 3వది ఏంటంటే సిలువ విషయమైన సిలువ. అర్థమైందా? నెంబర్ 3 అంటే ఇదిగో గలతీయులారా అంటూ వారితో మాట్లాడుతుంటాడు, ఒకవేళ నేను సున్నతి కోసమే లేకపోతే సున్నతి పొందాలని నేను కూడా ప్రకటిస్తే నాకు సమస్యలే ఉండవు. నేను సిలువ విషయమై ప్రకటిస్తున్నాను కాబట్టి ఇన్ని అభ్యంతరాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని అనేకమైన శోధనలు నా మీదకి, అనేకమైన శ్రమలు వస్తున్నాయని పౌలు జ్ఞాపం చేస్తూ చెప్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే పౌలు అంటాడు, సహోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకనూ ప్రకటిస్తే నాకేమి హింస ఉంటుంది, నాకేం సమస్య ఉంటుంది? ఏం లేదు కదా, వారితో పాటు నేను కూడా ఉండొచ్చు కదా. కానీ ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడుతుంది కదా. అంటే నెంబర్ 3, సిలువ విషయమైన సిలువ. సిలువను గురించి నువ్వు నిలబడ్డావా? నీ ఖచ్చితంగా సమస్య ఉంది, ఖచ్చితంగా శ్రమ ఉంది. సిలువను మోసుకుని వెళ్ళే వారికి శ్రమ ఖచ్చితంగా ఉంది. సిలువను ప్రకటించే వారికి సమస్య ఉంది. సిలువను ప్రకటించే ఆ భారం, ఆ స్వార్థ మాట, ఆ సిలువ కొరకై జీవించే వారిని బ్రతికేవారు ఖచ్చితంగా శ్రమల గుండా వెళతారు. క్రీస్తు ఆయన ప్రకెత్తబడినప్పుడు, ఆయన సిలువ ప్రకటించబడినప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొన్నారు. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తు సిలువ వార్తకు అనుకూలమా, వ్యతిరేకమా? ఎక్కడ స్వార్థ ప్రకటించినా ఏం కనబడుతుంది మనకి? వ్యతిరేకత. అదే సిలువ విషయమైన సిలువ అనుభవం అనేది. మరి శతాబ్దంలో యేసుప్రభువు వారి శిష్యుల్లో ఒకడైన తోమా భారతదేశానికి మొట్టమొదటిగా ఆయన వచ్చినప్పుడు కేరళ, మలబార్ ఆ ప్రాంతం గుండా చెన్నై, మద్రాసు పట్టణానికి వచ్చి
అనేక మందికి క్రీస్తుని గురించిన, సిలువను గురించిన వార్త ప్రకటించినప్పుడు అనేకమైన ఉన్నత కుటుంబాల్లో ఉన్న స్త్రీలు చాలామంది ప్రభువుని అంగీకరించారు, మార్చబడ్డారు. సిలువ వేయబడిన ప్రభు అయిన క్రీస్తు యేసును ప్రకటించినప్పుడు వారు మార్చబడిన అనుభవంలో భరించలేని ప్రజలు, భరించలేని వ్యతిరేకులు, సిలువను గురించిన వార్త వారికి వ్యతిరేకంగా ఉండగా ఆయన ఇప్పుడున్నటువంటి మద్రాసు పట్టణంలో సెయింట్ థామస్ చర్చ్ ఆ పర్వతం మీద ఆయన పగలల్లా అనేకులకు బోధించేవాడు. ఆయన పర్వతం ఎక్కి అక్కడ ఒక సొరంగంలో ప్రార్థన చేసుకునేవాడండి ఆయన. కానీ సిలువను గురించిన వార్త, ఆ దైవ సేవకుని యొక్క పరిచయను వ్యతిరేకించిన దుండగులు, మతోన్మాదులు ఈ సిలువ ద్వారా, వర్తమానం ద్వారా, క్రీస్తు ద్వారా అనేకులు మార్చబడుతున్నారనే ఒక విరోధంతో వారు వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ సొరంగంలో ఆయన వెనక నుంచి ఈటతో బల్లెంతో పొడిచారు. ఆయన అక్కడి నుంచి పాగుతూ పాగుతూ క్రిందకు వచ్చాడు. ఆ పర్వతం క్రింద అక్కడ చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. ఆయన గుర్తుగానే సెయింట్ థామస్ చర్చ్. క్రీస్తును గురించిన, సిలువను గురించిన వార్త ద్వారా ఆయన హింసింపడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. అదే పౌలు అంటున్నాడు ఇక్కడ, ఏమంటాడు? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడును కదా, నేను సిలువ కొరకే ఉన్నాను అంటే సిలువ వర్తమానం ద్వారా మనకు వ్యతిరేకతలు ఖచ్చితంగా ఉన్నాయి. చూడండి, ఏ వ్యవహారాలన్నా రోడ్లో మాట్లాడండి, ఏ అంశాలన్నా మాట్లాడండి సభలో ఉన్నప్పుడు, ఎక్కడైనా బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడైనా సరే, కానీ క్రీస్తుని గురించి మాట్లాడితే వెంటనే విమర్శ, విరోధం ఏంటంటే ఖచ్చితంగా ఉన్నది. అందుకనే దేవుని వాక్యంలో పౌలు 3వ అంశాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. సిలువ విషయమైన సిలువ శ్రమ ఉన్నది ప్రభు కోసం. ఈరోజు అనేక చోట్ల క్రీస్తు ప్రభుని గురించి ప్రకటిస్తూ వెళుతున్నటువంటి సహోదరుల గురించి ఎంతమంది రకరకాలుగా అనేక ప్రాంతాల్లో వ్యతిరేకతలు వస్తున్నాయి. అనేక మంది హస్తాక్షులు అవుతున్నారు, చనిపోతున్నారు, హింసింపబడుతున్నారు, దూషించబడుతున్నారు. కనీసం వారికి ఉండటానికి ఇళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి. వారు సమాజంలో దాగి దాగి రహస్యంగా ఉన్న పరిస్థితులు. కారణం ఏంటంటే సిలువ విషయమైన, సిలువ అనే శ్రమ, హింస వారికి ఉన్నది. అదే పౌలు అంటాడు, నేను ఖచ్చితంగా సిలువ విషయమై హింసించబడుతున్నానని అంటాడు. ప్రేమైన సోదరి, నెంబర్ 4 చూడండి, 4వది 5వ అధ్యాయం, అదే అధ్యాయం 24వ వచనం, 24వ వచనం చూడండి. 23, 24 కలిసి ఉన్నాయి. ఇట్టివాడికి చూడండి, 4వది ఏంటంటే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ 4వది శరీర కోరికలకు సిలువ. శరీర కోరికలకు, ఇచ్చలకు ఏం చేయాలంట? సిలువ వేయాలి. మెళ్ళలో ఈజీగా వేసుకుంటారులే సిలువ, అది కాదు ఇక్కడ. దేనికి వేయాలంట? శరీర కోరికలకు, ఇచ్చలకు సిలువ వేయాలి. లూథర్ భక్తుడు, మార్టిన్ లూథర్, మనం దారిలో ఇలా వెళుతుంటే మన మీదుగా ఎన్నో పక్షులు వస్తుంటాయి, పోతుంటాయి. ఎప్పుడన్నా వాటిని ఏంటి నా మీదగా పోతున్నా వస్తున్నాం అంటామా? అనలేము. కానీ ఒక పక్షి మన తల మీదకి వచ్చి గూడు కట్టుకోవడానికి అవకాశం ఇస్తామా? అంటే ఖచ్చితంగా మన మీదకి శోధనలు, ఆశలు, కోరికలు, శరీర కోరికలు అనేక వస్తుంటాయి ఖచ్చితంగా. కానీ వాటిని ఏం చేయాలి మనం? వాటిని సిలువ, వాటిని అనుమతి ఇవ్వకూడదు. శోధించబడటం తప్పు కాదు, శోధకు లోబడుట. యేసుప్రభు వారు సాక్షాత్తు ఆయన శోధించబడ్డాడు. యేసుప్రభు వారు ఆయన అపవాద శోధించబడ్డాడు అంటే ఆయనలో ఏదో పాపం ఉన్నదని కాదు. అపవాది ప్రభుని శోధించాడంటే ఇట్ షోస్ ద రియల్ హ్యుమానిటీ. ఆయన మానవత్వం రుజువు చేయబడింది అక్కడ. కానీ యేసుప్రభు వారు కూడా ఆ శోధనను ఎలా జయించాడంటే దేవుడిగా జయించలేదు ఆయన. చూడండి అక్కడ, ఇట్స్ ఎ గాడ్ మ్యాన్, ఆయన దేవమానవుడే. కానీ సారికి ఏ మాట చెప్తూ వచ్చాడు ఆయన? వ్రాయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నది. అపవాదితో ఏమన్నా చేసు ప్రభు వారు, ఓ అపవాది నా అనుభవం అంత, నీ అనుభవం అంత అనొచ్చా అనకూడదా? యేసుప్రభు వారు అనుభవంతో జయించాడా?
మన అనుభవాలు కాదు ఇక్కడ. మనము శోధనలు, కోరికలు, ఇచ్చలు నెరవేర్చడానికి, వాటిని మనము ఓడించడానికి, వాటిని జయించడానికి కారణం మన అనుభవం కాదు, మన వాక్యానుభవం కాదు, మన కాలానుభవం కాదు. నేను 20-30 సంవత్సరాల నుండి క్రైస్తవునేనండి, విశ్వాసం అనడానికి కాదు. యేసుప్రభువు వారు కూడా తన అనుభవాన్ని చెప్పచ్చు అక్కడ, కానీ అనుభవం కాదు అక్కడ. దేంతో జయించాడు ఆయన? దేవుని వాక్యముతో జయించాడు ఆయన. అది మన కోసమే. ఇక్కడ పౌలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, ఏమనంటే మీ శరీర కోరికలకు, ఇచ్చలకు మీరు సిలువ వేసి ఉన్నారు అన్నాడు. ఇక్కడ వినండి, ఇక్కడ సిలువ వేసి ఉన్నారు అనేది పాస్ట్ టెన్స్లో రాయబడింది, కానీ జనరల్గా చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. గ్రామర్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇది డైలీ సిలువ వేయాల్సిందే. ఈరోజు మన కోరికలు సిలువ వేసాము, మరి రేపొద్దున శరీరంలో ఉన్నంత కాలము డైలీ ఏం చేయాలి? వాటిని అణచాలి, సిలువ వేయాలి. చూడండి, కొరింథీ పత్రిక మొదటి పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తూ దీని భావాన్ని చెప్తున్నాడు. 15వ అధ్యాయం, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం. 15వ అధ్యాయము 31వ వచనం. సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు. చూసారా, నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. ఏంటంట? ఇదిగో నేను డైలీ ఐఎమ్ డైయింగ్, నేను దినదినము చనిపోవచ్చున్నాను అన్నాడు. ఇదే శరీర కోరికలకు దినదినము మనం చనిపోవాలి. సున్నతిని బోధించే వాళ్ళు ఏం చేస్తున్నారు? శరీరాన్ని ముందుస్తున్నారు. ఈ దుర్బోధకులు ఏం చేస్తున్నారంటే సున్నతిని గురించి బోధిస్తూ శరీరాన్ని ముందేస్తున్నారు. కానీ పౌలు ఏమంటాడు? మీరు సిలువ వేయాలి, ఆత్మను బట్టి వాటిని జయించాలి. 5వ అధ్యాయం సారాంశం అదే. 5:16 ఏమన్నాడు? నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షిస్తుంది. ఆ రెండిటికి విరోధం అదే. అందుకే ఆత్మచేత మీరు జీవించువారైతేరా మీరు క్రమంగా జీవిస్తారు అంటున్నాడు పౌలు. అంటే మనము సిలువ వేయాలి. ప్రతి ఉదయకాలం కూడా, ప్రతి దినం కూడా, దినము మన ఎదుటికి వచ్చే ప్రతి శోధన, కోరికలు, ఆశలకు మనం సిలువ వేయవలసిన వారేమన్నా. సిలువ వేయుట అంటే ప్రారంభంలో చెప్పిన దాని భావం అసహించుకోవడం, హేళనకు అప్పచెప్పడం. అంటే ఆ కోరిక, ఆ శోధన, ఆ పరిస్థితులు మన ఎదుకు వచ్చినప్పుడు వాటిని సిలువ వేయాలి. మనం ఎలా వేయగలం? నెంబర్ 1, ప్రార్థన చేయడం ద్వారా. ఒక శోధన నా మీదకి వచ్చింది, నా ఆలోచనలోకి వచ్చింది, వెంటనే ఏం చేయాలి? మౌనంగా ఉన్నామా? అది మనల్ని ఆక్యుపై చేసుకున్నాం, మన లొంగ తీసుకుంటుంది. వెంటనే మనం చేయాల్సింది. ఒక దృశ్యం చూసామా, ఒక మాట విన్నామా, ఒక ఏ విషయమైనా ప్రభావితమైందా, వెంటనే మనం చేసుకోవాల్సింది. ఎలా సిలువ వేయడం అంటే ఇది భౌతికమైనది కాదు. నెంబర్ 1, బై ప్రేయర్. వెంటనే ప్రభు వైపు చూడటం, వెంటనే ప్రభు వైపు చూడటం. నెంబర్ 2, దేవుని వాక్యాన్ని కలిగి ఉంటాం, సహవాసాన్ని. నెంబర్ 3, సహవాసం కలిగి ఉంటాం. పరిశుద్ధుల సహవాసాన్ని మనం చేరువస్తే శోధన నుండి మనం జయించగలం. ఎప్పుడైతే వాక్యము, ఎప్పుడైతే ప్రార్థన, ఎప్పుడైతే సహవాసం తగ్గుతుందో శోధనకు తొందరగా లోనవుతావు. ఓడిపోయిన జీవితం. అందుకే పౌలున్నాడు, మీరు ఏమన్నాడు అక్కడ? శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం సిలువ వేయవలసిన వారమై ఉన్నాం. అనుదినము మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, ఐఎమ్ డైయింగ్ డైలీ. అనేక విషయాలకు సిలువ వేయవలసిన వారమై మనం ఉన్నాం. నెంబర్ 5, 5 చూడండి అక్కడే 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం వచ్చిన 14, 6:14 చదువుతున్నాను. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగుగాక. చాలు. నెంబర్ 5, 5వ మన
అతిశయమైన సిలువ. ఏమంటాడు పౌలు ఇక్కడ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువైన తప్ప మరి దేనియందును అతిశయించుడా నాకు దూరం పోగా. అంటే సిలువ నా అతిశయం, నా ఆనందం. పౌలు 5వ విషయాన్ని జ్ఞాపం చేస్తుంటాడు, మన అతిశయమైన సిలువ. మన జీవితంలో ఉన్న ప్రశ్నకు, మన జీవితంలో ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది ఎక్కడ? సిలువ దగ్గరే. అదే మన అతిశయం, అదే మన ఆనందం. సిలువలో మాత్రమే పరిష్కారం దొరికింది. అందుకే ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేని పరిస్థితిలో ఉంటే ఆయన కలువరి సిలువలో మన కొరకై ఆ పరిష్కారం చేసిన వాడాయన, ముగించిన వాడాయన. అందుకే పౌలు అంటాడు, మన అతిశయమైన సిలువ. ఒకప్పుడు పౌలుకి ఏం అతిశయం, ఒకప్పుడు పౌలుకి ఏమి ఆనందం. 1:13 చూడండి, ఇదే పత్రిక 1:13 ఏమంటాడు? పూర్వమందు యోధ మతస్థుండై ఉన్నప్పుడు నేను దేవుని సంఘములను అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు. అంటే నేను ఒకప్పుడు నా మతం ఉంది, నా యోధా మతం, అదే నాకు అతిశయం, అదే నాకు గొప్ప. నాకు ఏ మతం గొప్ప కాదు, నా మతమే గొప్ప. ఏ మతం అది? యోధా మతం. దీన్నే మతోన్మాది అంటారు. తన మతం కోసమే, తన మతాన్నే హైలైట్ చేసేవాడిని ఏమంటారు? ఉన్మాది. నా మతం గొప్ప, ఏ మతం గొప్ప కాదు, నా నమ్మకం గొప్ప, మీరే వేరే వాళ్ళది వేరు అనేవాడు. కానీ పౌలు ఒకప్పుడు యోధా మతస్థుడే, మతం మీద అతిశయించాడు, గర్వించాడు. ఈరోజు చాలామంది కూడా తమ మతాల పట్ల, తమ విశ్వాసాల పట్ల, నమ్మకాల పట్ల విపరీతమైన స్థాయిలోకి వెళుతున్న వారు ఉన్నారు, కానీ ప్రభు చేత పట్టబడినవారు. ఇదే పౌలు ఇంకో మాట ఏమంటాడు? ఇంకేంటంటే 14 వచనంలో, నా పితరుల పారంపర్యాచారం ఉంది విశేష ఆసక్తి అన్నాడు. దేని మీద ఆసక్తి అనడానికి? దేని మీద విశేష ఆసక్తి? నా పితరుల పారంపర్యాచారాలు, మా పితరులు చేసే పండుగలు, దినాలు, మాసాలు ఎన్నో ఉన్నాయి, మాకు ఎన్నో ఉన్నాయా, అవే మాకు అతిశయం. మా మతానికి ఉన్న ఆచారాలు ఎన్ని గొప్పయో, ఇదే మా అతిశయం, ఇదే మా ఆనందం అంటాడు ఆయన. కానీ ప్రభు చేత ఏం చేయబడ్డాడు? ఇంకో మాట కూడా చెప్పాడు అక్కడ వచ్చిన దాంట్లోనే, నా సమాన జాతీయుల్లో నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితేనే. ఎవరంటేనా? ఆ మతంలోనే ఆధిక్యత పొందినవాడు ఈ పౌలు. అలాంటి ఎంత మతస్థుడో చూడండి. ఆ మతం మీదనే, మత ఆచారాల మీదనే అతిశయంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సిలువ చేత సంధించబడ్డాడు, దమస్కు రోడ్లో ప్రభువు చేత మహిమపరచబడిన ప్రభు, సిలువ నుండి ఆయన చనిపోయి సమాచేయబడి మహిమలోనికి వెళ్ళిన ప్రభువారు, ప్రభువుని అపార్థం చేసుకున్న పౌలుకు దర్శనమిచ్చి పౌలును ప్రభు ఆకర్షించాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావన్నప్పుడు, ఇప్పుడు ఆ ప్రభువును అంగీకరించి రక్షించబడి ఆ ప్రభు కోసం హింస కూడా సహించేవాడు అయ్యాడంటే. 5ది మనం చదువుతున్నాం, మన అతిశయమైన సిలువ. క్రీస్తు సిలువ చేత విమోచించబడిన, మార్చబడిన పౌలు తన భయంకరమైన జీవితం మార్చబడింది. ఇప్పుడు తన అతిశయం, తన గర్వం, తన ఆనందం ఏంటంటే ఆ సిలువ యందే అంటాడు అక్కడ. అందుకే చూడండి, చాలా పత్రికల్లో పౌలు యేసు క్రీస్తు అనే పదాన్ని వాడడు, క్రీస్తు యేసు అనే పదాన్ని వాడతాడు ఎక్కువ. ఎందుకో తెలుసా? పౌలుకి ప్రభు ఎప్పుడు దర్శనమిచ్చింది? ఆయన చనిపోయి సమాచేయబడి తిరిగి లేచిన మహిమపరచబడిన క్రీస్తు, క్రీస్తు యేసు. క్రీస్తు దైవిక నామం, యేసు మానవ నామం. పౌలుకు శరీరరీతిగా ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షం కాలేదు, ఆయన మహిమపరచబడిన తరువాత ప్రత్యక్షత అనుగ్రహించాడు. అందుకే ప్రభువును ఎక్కువగా మహిమపరిచేవాడుగా పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. అందుకే పలుసార్లు జ్ఞాపం చేసేది, పాపులను రక్షించుటకు ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు అన్నాడు ఆయన, క్రీస్తు యేసు అంటే మహిమపరచబడిన గ్లోరిఫైడ్ క్రైస్ట్. నన్ను ప్రత్యక్ష, నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు ఆయన. తన అతిశయం సిలువ అంటాడు అపోస్తలుడైన పౌలు. సిలువ, సమాధి, సజీవుడు అనేది పౌలుకి ఎంత అతిశయమో చెప్పండి. ఎక్కడ వెళ్ళినా సరే, ఎంతటి వారి ముందైనా సరే, తనకున్న ఒకే ఒక సందేశం సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడమే.
కొరింథీ పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. కొరింథీలు ఎవరంటే జ్ఞానులు, కొరింథీలు ఎవరంటే మేధావులు, తత్వవేత్తలు, తర్కవాదులు. వారి మధ్యకు వెళ్ళి చెప్పాలంటే వారి జ్ఞానానికి నా జ్ఞానం ఎట్లుంటుందో అనుకున్నాడు. కానీ నిర్ణయించుకున్నాడంట, ఇక నేను ఏమి మాట్లాడకూడదు, అక్కడ ఒకటే మాట అనుకున్నాడు. ఏంటిది? సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని నాకు తెలియదు అనుకుంటానన్నాడు. పిల్లవాడు అడిగినా పెద్దవాడు అడిగినా కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు నీకేం తెలుసా అని అంటే, నాకేం తెలియదయ్యా, నాకు క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే తెలుసు. ఆ ప్రకటించాడు. అందుకే అనేకులు ఆకర్షించబడ్డారు, విశ్వాసం ఉంచారు. ఈరోజు పౌలు అంటాడు, నా అతిశయము సిలువ యందే నా అతిశయం. ఒకప్పుడు పేతురు కూడా యేసుప్రభువు వారు అనేవాడు పేతురుతోటి, నేను ఇదిగో అన్యుల చేతులకు అప్పగించబడబోతున్నాను, వారు నన్ను పట్టుకుంటారు, బంధిస్తారు, సిలువ వేస్తారు, చంపివేస్తారు, నేను తిరిగి 3 దినాన తిరిగి లేస్తాను అని అంటే పేతురు ఏమన్నాడు? ప్రభువా అది నీకు దూరమోగ్గాక అన్నాడు. అంటే పేతురుకి సిలువ ఎలా ఉంది? అభ్యంతరంగా ఉంది, అర్థం కాలేదు ఆయనకి. తర్వాత అర్థం చేసుకున్న పేతురే తన పత్రికలో రాస్తాడు కదా, ఆయన మన నిమిత్తమే అప్పగించబడ్డాడు, ఆయన మ్రాను మీద వేలాడతీయబడ్డాడు, ఆయన పొందిన గాయముల ద్వారానే మనకు స్వస్థత కలుగుచున్నది, మనం ఆయన వైపు తిరిగిన వారం, ఆయన మన అధ్యక్షుడు, ఆయన ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, ఆయన వైపు మనం తిరిగామని పేతురు అర్థం చేసుకున్నాడంటే సిలువ యందే ఆయన మన కొరకు అతిశయపడుతున్నామనే అంశాన్ని పేతురు జ్ఞాపం చేశాడు. అటు ఉదయకాలం 5వది, మన అతిశయం ఎక్కడ? సిలువ యందే. సిలువ యందే అంటే అక్కడ మన క్రియ లేదు, మన కార్యాలు లేవు, మన కార్యక్రమాలు లేవు, మనం ఏదో చేయాలనేటువంటి కార్యక్రమాలు అక్కడ లేవు. ఆయన మాత్రమే చేశాడు. ఆయన చేసిన కార్యాన్ని మనం అంగీకరిస్తున్నాం అంతే. ఇదే పత్రికలో ఒక మాట నేను ఇక్కడ జ్ఞాపం చేయాలనుకున్నాను. చూడండి, అక్కడ మనం ముందుకు వెళదాం. చూడండి, 3వ అధ్యాయం 27-28 వచనాలు, 27 లేక 26 కూడా చదువుతున్నాను. చూడండి, 26 నుంచి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏంటంట? మీరు దేవుని కుమారులై ఉన్నారు, మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ పదాన్ని వాడడం చాలా విశేషమైనది. క్రీస్తును ధరించుకున్నారంటే, క్రీస్తును ధరించుకున్నామంటే ఇది మన వైపు వచ్చే కార్యక్రమం అక్కడ ఏమి లేదు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆదాము అవ్వలు పాపం చేసిన తరువాత వారు సిగ్గుపడుతూ అక్కడ ఉన్న ఆకులతో కసడాలతో వాటిని కుట్టి ధరించుకుంటున్నారు. సిగ్గు ఎరుగక ఒకప్పుడు ఉన్నారు, కానీ సిగ్గుపడుతూ తమ శరీరాన్ని కప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అవి నిలిచేవి కాదు. కానీ దేవుడిని యెహోవా ఏం చేశాడు? చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. అంటే వారికి శాశ్వత వస్త్రాలను ప్రభు తొడిగించుడులో వారు చేసింది ఏమీ లేదు. అక్కడ వారు కుట్టుకోవడం, వారి అలటం, వారి సృష్టిని చేయడం, వాటిని కొట్టడం కానీ వారి ప్రమేయం లేదు. అక్కడ దేవుడే ధరింపజేశాడంటే నో వర్క్స్, అక్కడ వారి పనులేమి లేవు. అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే బలి అర్పణ జరిగింది. ఏదైనా వనంలో ఒక పశువు వధించబడింది, దాని ద్వారా వారికి చర్మపు చొక్కాయలు దొరికాయంటే ఆ ప్రమేయంలో వారి పనేమి లేదు. అక్కడ వారి కార్యక్రమాలేమి లేవు, వారి కృషి ఏమి లేదు, అక్కడ వారి క్రియలు లేవు అక్కడ. అందుకే రోమపత్రిక గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. ఏమన్నాడైనా? క్రీస్తు వారికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారంటే మీ ప్రమేయం లేదు, ఆయనే మీ కొరకు చేసిన కార్యం సంపూర్తి చేయబడింది, ఆయన ధరింపజేశాడు. క్రీస్తుని మీరు ధరించుకున్నారు. మన అతిశయం క్రీస్తు సిలువ యందే. ఎంత గొప్ప విషయం. నెంబర్ 6 చూడండి, అదే గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం కొనసాగింపు చూద్దాం. చూడండి, అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అసహించుడు నాకు దూరముగాక, ఆయన వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. వినండి 6వది, పౌలు ఇక్కడ ఇంకా 2 రకాల సిలువ అనుభవాలు చెప్తున్నాడు. అక్కడ ఏంటో తెలుసా?
దానివలన నాకు లోకమునకు నేను సిలువేయబడి ఉన్నామంటే నెంబర్ 6 ఆరవది, లోకము విశ్వాసిని సిలువేస్తుంది. లోకం ఏం చేస్తుంది? విశ్వాసిని. లోకం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం బాగా కనపడ్డాం అనుకోండి, అందంగా కనపడ్డాం అనుకోండి, ఆకర్షణ కనపడ్డాం అనుకోండి, సిలువేసిద్దా? వేసిద్దా? ఉదయాన్నే లోకం మన దగ్గరికి వచ్చింది, మనం బాగా టీవీ పెట్టుకొని ఉన్నాం, లేకపోతే పలానా కార్యక్రమం ఏదో చేస్తున్నాం, లోకం అంటది అబ్బా ఎంత బాగున్నారో, ఎంత బాగున్నాడు అనుకుంటాం. ఉదయాన్నే లోకం మన దగ్గర వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం అనుకో, ఎలా ఉంటుంది లోకం? ఈ వ్యక్తి మనకు సూడు కాదు, మనం ఆకర్షణగా లేం, వెంటనే సిలువ వేస్తుంది. లోకానికి ఆకర్షణగా మనం ఉంటే మనకు సిలువ లేదు, కానీ లోకం సిలువ విశ్వాసిని ఖచ్చితంగా వేస్తుంది. ప్రియ సోదర సోదరి, ప్రార్థనలో ఉన్నామా, వాక్య సహవాసంలో ఉన్నామా, లోకం మనల్ని ఖచ్చితంగా సిలువ వేస్తుంది. దానికి ఇష్టమైన పరిస్థితి కాదు. లోకానికి మనం ఎలా ఉన్నాం అసలు? కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం వచనం 13. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 వచనం, దూషించబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. ఎలా ఉన్నామంట? లోకానికి మనం మురికిగా ఉన్నాము. దేవుని నమ్ముకున్నారంటే వాళ్ళు పాడైపోయారు, ఇది లోకం అనుకునేది. దేవుని అంగీకరించారంటే వారు మురికిగా ఉన్నారు, వారు దూరంగా ఉన్నారు అనేటువంటి భావన. కానీ లోకం విశ్వాస జీవితాన్ని చూసినప్పుడు సిలువేసేదిగా ఉంది. ఎలా ఉన్నాం మనం? లోకానికి ఆకర్షణగా, అనుకూలంగా, లోక మర్యాద, లోక కట్టడ, లోక ఆశలు, లోకం యొక్క పోకడలకు మనం కూడా ఓకే అన్నామంటే అది మన సిలువ ఏదు. యువర్ ఓకే అంటది, నువ్వు మా బ్యాచ్ అంటది. కానీ పౌలు అంటాడు, లోకము విశ్వాసిని సిలువ వేస్తున్నది. నెంబర్ 7 చివరి మాట మనం జ్ఞాపం తీసుకుందాం. అదే వచనంలో విశ్వాసి లోకమును సిలువ వేయాలి. విశ్వాసి లోకమును ఏం చేయాలి? సిలువ వేయాలి కదా. అక్కడ రాయబడి చూడండి, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అంటే 7వది విశ్వాసి లోకమును సిలువ వేయుట. మనము లోకాన్ని సిలువ వేయాలి. లోకం చూడడానికి ఎట్టుంది మనకి? ఇప్పుడు ఆకర్షణీయమైన ప్రపంచం, అందమైన ప్రపంచం, రంగురంగుల ప్రపంచం. దాన్ని ఎలా సిలువ వేస్తాం మనం? మనకు మనసు ఒప్పిద్దా? మనకు మనసు వచ్చిద్దా అసలు? ఇంత అందమైన లోకాన్ని నేను ఎలా వేసే సిలువ అనుకుంటా. కానీ విశ్వాసి లోకాన్ని సిలువ వేయాలి అన్నాడు. పాత నిబంధనలో అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా సరే, ఆయన స్థలం మార్చినా ఏ సమయంలోనైనా అబ్రహాంకున్న అలవాటు ఏంటంటే ఎక్కడికి పోయినా ముందు బలిపీఠం కడతాడు, గుడారం వేసుకుంటాడు. స్థలం ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా అబ్రహాం చేసే పని ముందు బలిపీఠం కడతాడు, తర్వాత గుడారం వేసుకుంటాడు. బలిపీఠం అంటే దేవునితో సంబంధం, గుడారం అంటే కుటుంబంతో ఉన్న సంబంధం. ఎన్నడూ మారేవాడు కాదు అబ్రహాం. తన భక్తి జీవితంలో బలిపీఠము గుడారం. కానీ లోతు జీవితంలో ఎక్కడా బలిపీఠం కట్టినట్టు సందర్భమే మనకు కనపడదు. లోతు సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడంట. ఆదికాండం 19వ అధ్యాయం. ఎక్కడ? గవిని దగ్గర కూర్చున్నాడంటే లోతు సొదొమ సిటీ మేయర్ అయ్యాడంట. ఆయన ఏమయ్యాడు? పట్నాధికారి, మేయర్, సిటీ మేయర్. ఏ సిటీ? సొదొమ మేయర్ అయ్యాడు ఆయన. సాధారణంగా అధికారము, స్థానాలు పొందేవాడు ఎలా ఉంటాడంటే మాటకారే ఉంటాడు. ఒకరోజు వెళ్ళి లోతు తన ఇంట్లో వాళ్ళకి చెప్పాడంట, పెళ్ళాడనయ్యన్న అల్లుళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా చెప్పాడంట, అయ్యా దేవుడు చెప్తున్నాడు, సొదొమ గొమొర్రా మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. అంటే ఏమన్నారు వాళ్ళు? ఏం మామగారు, ఇది కూడా ఒక జోకేనే అన్నారంట వాళ్ళు. ఎందుకు? అల్లుళ్ళ దృష్టికి ఆయన ఎగతాళి చేయు అని వలే అన్నాడు. రాయబడిందా?
అంటే ఏంటి? ఈ లోతు గారికి ఇంట్లో సహజమైన అలవాటు ఏంటంటే తమాషాలాడే అవకాశం, జోకులేసే అలవాటు ఎక్కువ. అక్కడ భక్తి, ప్రేమ, లేకపోతే బలిపీఠము, ఆరాధన అలాంటి అనుభవం అక్కడ లేదు. అక్కడ ఎప్పుడు మాటకారితనం. అందుకే అల్లుళ్ళు ఏమన్నారంటే సొదొమ గొమొర్రా నాశనం చేస్తాడని దేవుడు అని చెప్పగలనే వీడికి ఎట్టుందంటే తమాషాగా ఉంది, జోక్గా ఉంది. ఏ మామగారు ఇంకో జోక్ వేస్తున్నారంటుందంట. దేవుడు చెప్పిన మాట ఇంట్లో వాడికి ఎలా ఉంది? తమాషాగా అనిపించిందంటే ఆయన మాటల విధానం కుటుంబంలో దైవభక్తితో లేవు అక్కడ. అందుకే వారు నమ్మలేకపోయారు. ఏదో పొందాలనుకున్న లోతు వెళ్ళాడు కానీ అక్కడ సమస్తం పోగొట్టుకున్నాడు. కట్టుబట్టలతో బయటికి వచ్చాడు అతను. కారణం ఏంటి? లోతు సొదొమ గొమొర్రాను చూసినప్పుడు ఎలా కనపడిందంట? ఎలా కనపడింది? ఏదోను వనం వలె కనపడింది. నాకు బాగా అనుకూలంగా ఉందనుకున్నాడు ఆయన. అబ్రహాము చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని చిత్త ప్రకారం ముందుకెళ్తున్నాడు. కానీ లోతు తనకు అనుకూలంగా, తనకు లోకం ఎట్టుందో అలా ఆకర్షణీయంగా ఉంది. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన 7వది ఏంటంటే విశ్వాసి లోకమును సిలువ వేయాలి. అందంగా ఉంటున్న వేయవు. సొదొమ గొమొర్రా వెళ్ళిన లోతు సొదొమ గొమొర్రా గురించి ఎప్పుడైనా చెప్పాడా? అది నాకు కష్టంగా ఉంది, అది నాకు చాలా నష్టంగా ఉందని ఎప్పుడైనా? కానీ ఇష్టపడి వెళ్ళాడు. చివరికి అంతా నష్టపోయిన భక్తి జీవితం. అందుకనే మనకు లోకం ఎలా కనబడతా ఉంది? ఆకర్షణగానా, అందంగానా? లోతుకి ఎలా ఉంది, అబ్రహాంకి ఎలా ఉందో ఈ తేడా మనం గమనించాలి. మనం లోకాన్ని సిలువ వేయవలసిన వారమే ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో జ్ఞాపకం చేస్తూ వచ్చిన సిలువ అనుభవాలు 7 ప్రాముఖ్యమైన భావాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఒకవైపు దుర్బోధకులు సున్నతి అనే ఆచరణ గురించి శరీరాన్ని అగబడినట్టుగా బోధిస్తున్నారు. కానీ దాని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, సిలువ వేయవలసిన అవసరత ఎంతో ఉంది అన్నాడు. అందుకే ఈ పత్రికలో 7 భావాలతో కూడిన 7 సిలువ అనుభవాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏం నేర్చుకున్నాం? నెంబర్ 1 క్రీస్తు సిలువ. నెంబర్ 2 క్రీస్తుతో సిలువ. నెంబర్ 3 సిలువ విషయమైన సిలువ. నెంబర్ 4 శరీర కోరికలకు సిలువ. 5వది మన అతిశయమైన సిలువ. 6వది లోకము విశ్వాసిని సిలువ వేయుట. 7వది విశ్వాసి లోకమును సిలువ వేయుట. ఎలాగుంది మన సిలువ అనుభవం? ప్రధానంగా ఈ పత్రిక అంతటిలో కూడా 2 భావాలతో తీసుకొచ్చాడు పౌలు. ఒకటి ఆయన సిలువ అని మనందరి కొరకై మన పాపల నిమిత్తమై అప్పగించుకున్నాడు అన్నాడు. అది 2వది మన విశ్వాస జీవితంలో కూడా విశ్వాసి సిలువలు ఉన్నాయి. ఇది భౌతికంగా మెడలో వేసుకునే సిలువలు, దండలు కాదు ఇవి. మన అనుదిన క్రైస్తవ విశ్వాస జీవితంలో శరీరమునకు, లోకానికి, అనేకమైన పరిస్థితులకు మనం ఏం చేయాలి? వాటిని సిలువ వేసే వారంగా మనం ఉండాలి. అప్పుడే పౌలు అంటాడు, మీరు అప్పుడు శరీర ఇచ్చలను మీరు నెరవేర్చరు అంటాడు. మీరు ఆత్మానుసారంగా నడుచువారైతిరా, మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు అంటాడు. అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు మనం జయించడానికి నెరవేర్చకుండా ప్రభు కొరకై ఆయన ఆత్మచేత నడిపించబడి ప్రభు కొరకై మన ఎదుటికొచ్చే రాజకీయ మత సంబంధమైన ప్రతి ప్రభావం నుండి మనం విమోచించాలని ప్రభు కార్యం చేసింది. అది ప్రారంభాధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చింది. మనం ఎలాగూ దినదినం కూడా ఎలాగూ పౌలు అన్నట్టుగా నేను దినదినము చనిపోవచ్చున్నాను అన్నాడు. అలాంటి అనుభవంలో ఉండి జయించిన వారంగా ప్రభు కొరకై దేవుని ఆత్మచేత ముందుకి సాగేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మరోసారి ఉదయకాలం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. మా అక్కరైన దేవుడుగా మీరు తీసుకొచ్చిన ప్రతి మాట కొరకై స్తోత్రములు. మా ముందున్న సమయాన్ని మరెక్కువగా దీవెనకరంగా ఉండి మీరు మాతో మాట్లాడుదురని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.